సరిచేస్తూ దరి చేర్చు నా దేవా. అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, గురుదేవులు అనగానే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, మన భావం పక్కకు పోకుండా మళ్ళొకసారి జ్ఞాపకం చేద్దాం. గురువు అంటే క్రీస్తే, గురువు అంటే క్రీస్తే. మళ్ళా గడ్డం పెంచారు, మళ్ళీ జుట్టు పెంచారు అని హిందువులు అనేటువంటి భావాలు వస్తుంటాయి. దేవునికి గడ్డానికి సంబంధం లేదు, దేవుని మార్గానికి జుట్టుకి సంబంధం లేదు. కాబట్టి గడ్డాలు పెంచిన వాళ్ళందరూ ముస్లిం అని, లేకపోతే హిందువులు అని, ఇట్లా రకరకాల బ్రాండ్లు పెట్టుకొని, గుర్తులు పెట్టుకొని మా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కానీ అవన్నీ లేకుండా దైవగ్రంథం దగ్గరకు వచ్చాము. దైవగ్రంథము అందరికీ సమానము. డబ్బు ఉంటుంది, అందరికీ సమానం. అది వేశ్య దగ్గరికి పోతుంది, కుష్టి వ్యాధి దగ్గరికి పోతుంది, అడుక్కునే వాడి దగ్గరికి పోతుంది, చికెన్ కొట్టు, మటన్ కొట్టు, పేదోడు ఉన్నోడు అందరి దగ్గరికి పోయి సమానంగా నేను సమానము అని చాటి చెప్పేది ధనము, ఇహలోక ధనము. ఇహలోక ధనము అందరి దగ్గరికి పోతూ ఉంటుంది. దాన్ని ఎవరు ఆపే ప్రసక్తి ఉండదు, అడ్డుకునే ప్రసక్తి ఉండదు, అందరి దగ్గరికి పోతుంది. ఇహలోక ధనము అందరి ఎడల సమానంగా ఉంటుంది. నీ దగ్గర ఇప్పుడు ఉన్న రూపాయి ఎంతమంది చేతులు మారితే వచ్చిందో, మళ్ళీ ఇప్పుడు పోయి ఇంకెంతమంది చేతులు మారాలా ఉండదు మన దగ్గర. ధనానికి ఏ కల్మషం లేదు. అది క్రిస్టియనా, ముస్లిమా, హిందూ అని ఉండదు, అది అందరినీ చుట్టుకొని వస్తుంది. దానికి ఏ గుర్తులు ఉండవు. ఇది క్రిస్టియన్ రూపాయి, ఇది హిందూ రూపాయి, ఇది ముస్లిం రూపాయి అని మనం తిరగం. ఈ విధంగా మన చుట్టూ తిరుగుతున్న ధనం ఏదైతే ఉందో అది మనల్ని ఎడ్యుకేట్ చేస్తుంది, మనల్ని జ్ఞానులుగా చేస్తుంది. హిందువుడు అందరి దగ్గరికి పోతా ఉంటుంది డబ్బు, క్రిస్టియన్ దగ్గరికి, ముస్లిం దగ్గరికి. నాకు కుల మత వర్గ వర్ణ భేదాలు లేవయా, నేను ఎక్కడికన్నా పోయేస్తా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండను ఉంటుంది. గొప్పని దగ్గరికి పోయి వస్తుంది, బీదోని దగ్గరికి పోయేది. అట్లా ఈ ధనం నాకు కల్మషం లేదు. కానీ మనం దేవుని విషయం దగ్గరికి రాగానే అన్ని గుర్తులు, కొండ గుర్తులు, బడ్డ గుర్తులు, పనికిమాల గుర్తులు అన్ని పెట్టుకొని నాది ఇది నాది ఇది అని ఓడికి వాడు ఒక గుండ్రం గీసుకొని అందులో బతుకుతూ ఆ గుండ్రం దాటినామంటే చాలా ఇబ్బంది. అట్లయిపోయింది పరిస్థితి. అందుకోసమని దైవగ్రంథం దగ్గర దేవుడి గురించి తెలుసుకోవాలనే రావాలి. ఎవరు రావాలి? హిందువులు రావాలి, ముస్లింలు రావాలి, క్రైస్తవులు కూడా రావాలి. అంటే క్రైస్తవులు బైబిల్ దగ్గరనే ఉన్నాం అంటే మొదటి ఆజ్ఞ దగ్గరికి రావాలి. బైబిల్ అంతా కాదు, మొదటి ఆజ్ఞ దగ్గరికి రావాలి. మొదటి ఆజ్ఞ విప్పి చెప్పే సామర్థ్యం ఉన్న వాళ్ళు మోక్షాన్ని కనుగొన్నట్టు అవుతుంది. మొదటి ఆజ్ఞ పూర్తిగా మర్మము, రహస్యము, గుప్తం. కాబట్టి నాకు అన్నీ తెలుసు అనేటువంటి అహమును వదిలి మొదటి ఆజ్ఞలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలి అనేటువంటి విధానంలోకి వచ్చి సర్వమానవాళి ఈ బైబిల్ని ఆశ్రయించవలసిందే. నేను హిందువును ఆశ్రయించను అంటే మరి దీన్ని నువ్వు హిందూ అని పేరు పెట్టుకోకముందే చెప్పుండొచ్చు, అసలు నువ్వు పుట్టక ముందే చెప్పుండొచ్చు. నువ్వు ఈరోజు పుట్టి నువ్వు గీత గీసుకొని గుండ్రం గీసుకొని ఈరోజు నేను హిందువు, నేను ఇంకో దేవుడిని నమ్ముకున్నా అంటే నువ్వు ఆ దేవుడు పుట్టకముందు కూడా ఈ వాక్యం చెప్పబడింది. కాబట్టి ఇది సనాతన ధర్మం అంటాం. మళ్ళీ పేర్లు మారిన కొద్దిగా ఏదైనా అయినా ఈ క్రైస్తవ సమాజంలో ఈ గుర్తులు, కొండ గుర్తులు, బండ గుర్తులు పెట్టుకొని కన్ఫ్యూజ్ అవుతుంటారు, తికమగ పడిపోతుంటారు, కలవరపడిపోతుంటారు. వీళ్ళెవరో మా బ్యాచ్ కాదు అన్నట్టుగా రకరకాల విభేద మనస్కులై ఉండటం చేత ఒక మంచి జ్ఞాన విషయము భగవద్గీతలో కానీ హిందూ స్వామీజీల ద్వారా తెలిస్తే అది తెలుసుకునే స్వతంత్రం వాళ్ళ హృదయానికి ఇచ్చుకోక ఇరుకు చేసుకుంటారు. అట్లనే హిందువులు కూడా ఒక మంచి జ్ఞాన విషయము బైబిల్ నుంచి లేదా క్రైస్తవ సమాజం నుంచి వస్తే
వీళ్ళు కూడా ఆ కుచించుకుపోయిన మనసు చేత ఆ మంచి మాటలు వినలేక పోతా ఉంటారు. కాబట్టి దైవ విషయంలో హృదయము స్వేచ్ఛాయుతంగా, బుద్ధి స్వేచ్ఛాయుతంగా, మనస్సు స్వేచ్ఛాయుతంగా ఉండాలి. నువ్వు కోట్ వేసుకొని ఉంటేనే బైబిల్ వింటా అనేటువంటి కుచించుకుపోయిన మనస్తత్వాలు ఉండకూడదు. రేపు కాషాయం గుడ్డలు వేసుకొని వచ్చి బైబిల్ వాక్యం చెప్పినా వినాలా. వాక్యం వింటున్నా అనే మనస్తత్వం కలిగితే నీ ఆరోగ్యం, నీ మనస్సు, నీ బుద్ధి బాగున్నట్టు, అది దేవుడికి అనుకూలంగా ఉన్నట్టు. లేదు నువ్వు అనుకున్న గుర్తులే వేసుకొని వస్తే మాత్రం నేను వింటా అంటే నీకు అది ఎప్పటికీ అర్థం కాదు. గొప్ప గొప్ప వాళ్ళ నుంచి దేవుడు ఏదన్నా అంటే గొప్ప విషయం ఏ వ్యక్తి నుంచి అయినా తెలియజేస్తే, ఒక ముస్లిం వ్యక్తి నుంచి, ఒక ఫకీరు వ్యక్తిని అంటే ఒక సాయిబాబా లాంటి ఒక వ్యక్తి నుంచి ఒక విషయం తెలియజేయాలనుకో దేవుడు తెలియజేస్తే, నువ్వు ఈ కొండ గుర్తులు బండ గుర్తులు పెట్టుకోవడం వల్ల ఆ విషయం నువ్వు రాదు. ఆయన అల్లా మాలిక్ ఏకే అన్నాడు, అంటే దేవుడు ఒక్కడే అన్నాడు. ఆ మాట ఆ శరీరం నుంచి వచ్చింది. అంటే ఇంతకుముందు చాలా మంది చెప్పినా ఆయన కూడా చెప్పిండు అనుకో. ఆయన చెప్తే ఎందుకు వినాలి అని అనుకుంటే ఇప్పుడు అట్లయిపోయింది, కుచించుకుపోయిన మనస్తత్వాలు అయిపోయింది. ఆయన బోధకుడు, సాయిబాబా గారు ఒక బోధకుడు అని చెప్పాడు, దేవుడు ఒక్కడే అని చెప్పాడు, దాని తప్పేముంది? అట్లా మనకు ఈ దైవుని విషయంలో మనం కుచించుకుపోయిన బుద్ధి కానీ బంధింపబడిన మనస్సు కానీ ఉండకుండా హృదయాన్ని తేలికగా చేసుకోవాలి. బైబిలు సర్వ మానవాళికి చెప్పబడింది కాబట్టి ఒక్కరికి కాదు. నువ్వు గీతలు గీసుకున్నావు, అవన్నీ బైబిల్ దగ్గర పనికిరావు. అట్లా నీకు పనికొచ్చిందంటే ఈ బైబిల్ నిన్ను ఒప్పుకోదు. నీకు ఎప్పటికీ బైబిల్లో జ్ఞానం అర్థం కాదు. నువ్వు మొదటి ఆజ్ఞ దగ్గరికి రాలేవు, దాన్ని పట్టుకోలేవు, దాన్ని ముట్టుకోలేవు. సరే, ఈరోజు మనం ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఈ మాట మామూలు మాట కాదు, ఇది మనకి హెచ్చరిక లాంటిది. గురువు అయిన క్రీస్తు, ప్రభు అయిన క్రీస్తు, దేవుడైన క్రీస్తు, బోధకుడైన క్రీస్తు, భగవంతుడైన క్రీస్తు. ఆ భగవంతుడు అంటే నువ్వు ఒప్పుకోకపోయినా ఆ మాట ఆయనకు వర్తిస్తుంది. భగవంతుడైన క్రీస్తు ఈ విధంగా ఒక రహస్యాన్ని మనకు తెలియజేశాడు. అయ్యా బాబు, నువ్వు తీర్పు తీర్చకు అంటే ఏంది? నేను తీర్పు తీర్చుతున్నానా అంటే వాస్తవం మనకు తెలుసా? అంటే మన తీర్పు తీర్చేంత శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయా అని అంటే, మనం ఈ లోకంలో బతుకుతున్నాం. ఈ లోకంలో ఉన్న మనకు చెప్పాడు. మన కళ్ళ ముందు ఒక కుంటివాడు కుంటుకుంటూ వెళ్తాను, వాడిని మనం ఏమని పిలుస్తాం? అరే కుంటోడా అని పిలుస్తాం. ఎందుకు? వాడు తీర్పు తీర్చబడినవాడు. వాడు కుంటోడిగా బతకాలని వానికి నిర్ణయం జరిగిపోయింది, అంతే. అది శిక్ష వానికి, వాడు అనుభవిస్తున్నాడు. వాడిని అరే కుంటోడా అంటాం. అదేమన్నట్టు? కుంటోడా అంటే వాని శిక్షని, అంటే వాని తీర్పు తీర్చబడిన దాన్ని నువ్వు మళ్ళీ వాని ఎక్కిరింపుగా చేస్తావు. అంటే నువ్వు తీర్పు తీరుస్తున్నావు, నువ్వు తీర్పు తీర్చకు అన్నాడు. నువ్వేం చేస్తావు? అనుకుంటోడా అంటావు, నల్లోడా అంటావు, పొట్టోడా అంటావు, పొడుగోడా అంటావు, లేకపోతే ఇక రకరకాల బూతులు ఉంటాయి. ఇక లేడీస్ తిట్టుకున్నారంటే ఇక అందులో రకరకాల చిత్ర విన్యాసాల క్రియేటివిటీతో తిట్టుకుంటారు. ఇవన్నీ తీర్పు తీర్చబడటమే, ఇవన్నీ తీర్పు తీర్చబడటమే. అట్లనే నువ్వు గంట సేపు తిట్టినావు, ఆ గంట కొలతతో రాసుకుంటాడు అట దేవుడు. అంతే గొలుస్తా. నువ్వు ఒక మాట అన్నావు కదా, అంతే గొలుస్తా. నువ్వు 10 సార్లు ఒక వ్యక్తిని అవమానించావు, 10 సార్లు రాసుకుంటావు. నువ్వు తీర్పు తీరిస్తే అదే తీర్పు నేను తీర్చకు. నువ్వు కొలిస్తే నేను కొలుతా. అంటే ఇది ఏందయ్యా, ఇదంతా ఏంది, చట్టం ఏంది అని అంటే దేవుడు చెప్తాను, నువ్వు తీర్పు తీర్చకు. అంటే నేను ఈరోజు అవమానిస్తుంటా, వెక్కిరిస్తుంటా, ఆ సినిమా హీరోని వెక్కిరిస్తుంటా, కామెంట్ పెడుతుంటా,
అయ్యగారులని, పాస్టర్లని, స్వామీజీలని, లేకపోతే ఇంకా రకరకాల వాళ్ళని వెక్కిరిస్తుంటా, అవమానిస్తుంటా, నాకు ఇదే పని ఉంది, దేవుళ్ళని వెక్కిరిస్తుంటా. ఈ మధ్య దేవుళ్ళని భగవంతుల జోలికి కూడా వస్తున్నారు. ఏందో ఏమో, ఈ అద్దు అదుపు లేకుండా అసలు ఈ మాట మరుగున పడిపోయినట్టు అయిపోయింది. తీర్పు తీర్చకు, కొలత కొలసకు అన్న మాట అసలు ఎవరి తలలో లేదు, భయంగా లేదు. అయ్యో ఈ మాట అంటే ఏమొస్తుంది, అయ్యో ఈ పని చేస్తే ఏమొస్తుంది అనేటువంటి భయమే లేకుండా పోయింది. ఇక్కడ మళ్ళొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేను ఒకరు కుంటోని అన్నా, ఓకే, వాడు ఆ విధంగా పుట్టి కొంతకాలం కుంటి వాడు చనిపోయాడు. అంటే వాని శిక్ష అయిపోయింది, వాడు శిక్ష ముగించుకొని వెళ్ళిపోయాడు. నువ్వు కుంటోనిగా పుట్టవని, నువ్వు కుంటోడిగా మారవని గ్యారంటీ ఏంది? ఒకవేళ మారితే నువ్వు వాడిని ఇప్పుడు అన్నది అది రికార్డ్ అయ్యి మళ్ళీ నీకు అది అనుభవానికి వచ్చినప్పుడు తెలుస్తుంది. అంతే కదా. ఇప్పుడు సేమ్ ఈ వాక్యం మనకు చెక్కు చెదరకుండా దీనిని భగవద్గీతలో కర్మ అనే పేరుతో పిలువబడుతుంది. కర్మ అంటే జీవుడి యొక్క లెక్కాచారం, అంటే కుమారుడు యొక్క లెక్కాచారం. ఇప్పుడు మన కళ్ళ ముందు ఒకడు కుంటోడుగా పుడతాడు, ఒకడు చోటోడుగా పుడతాడు, ఒకడు గుడ్డోడిగా పుడతాడు, ఒకడు మూగోడుగా పుడతాడు, రకరకాలుగా పుడతాండ్రు. వాళ్ళందరినీ ఏమని మనం బైబిల్ ద్వారా గ్రహించుకోవాలి? తీర్పు తీర్చబడిన వారు. వాళ్ళందరూ తీర్పు తీర్చబడిన వాళ్ళు. ఒకడు పొట్టకి ఆనుకొని కడుపు ముఖానికి ఆనుకున్నట్టుగా ఒకడు జన్మ ఉంది, ఒకడు వంకర కాళ్ళు. ఈ రకరకాలుగా పుడుతుంటారు. హాస్పిటల్కి వెళ్తేనో లేకపోతే గుడి దగ్గర చూస్తుంటేనో ఇట్లా కూడా పుడతారా అనిపిస్తుంటుంది. ఒక బస్ స్టాండ్ దగ్గర ఒక ఆమె కాలుకు పుండు అయితే ఆ పుండు చూపించుకుంటూ అడుక్కుంటుంది. అంటే ఆమె ఏం చెప్తుందో, ఆమె శరీరం నుంచి దేవుడు ఏం చెప్పిస్తాడు అంటే, నేనేదో తప్పు చేసి పాపం చేసి తీర్పు తీర్చబడినాను, మీరు ఇట్లా మాత్రం ఎవరిని పడతాను ఏ మాట పడతా మాట అనవద్దు, కొలవద్దు అని ఆమె నమూనాగా మనకు తెలుస్తూ ఉంది. కానీ ఆమె శిక్ష ఆమె అనుభవిస్తుంది. ఇక్కడ ఎవరు ఏ శిక్ష అనుభవించాలనేది వాళ్ళకే కానీ ఇంకొకరిది కారణం కాదు. ఈరోజు మనం ఎంతో మందిని దూషిస్తున్నాము, తిడుతున్నాము, అవమానిస్తున్నాము, ఏమేమో చేస్తున్నాం, నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటావు. కానీ నీకు తీర్పు తీర్చబడే రోజు ఒకటి ఉన్నది. నువ్వు నువ్వు ఎన్నిసార్లు కుంటోడా అన్నావు, ఎన్నిసార్లు గుడ్డోడా అన్నావు, ఎన్నిసార్లు నల్లోడా అన్నావు, ఎన్నిసార్లు ఒక్కొక్కరిని అది కులం తక్కువడా అన్నావు, రకరకాలు ఉంటాయి కదా. మనం అవమానించుకోవడానికి చాలా ఉన్నాయి. అవన్నీ తీర్పులోకి వస్తాయి, మళ్ళీ ఇవే వస్తాయి. నువ్వు ఒకరిని ఏమన్నావో అది కొలత కొలిచి దానికి సంబంధించిన శిక్ష నీకు వస్తుంది. ఇప్పుడు వాడు కుంటోడిగా పుట్టాడంటే వాడు గతంలో ఎవరిని తీర్పు తీర్చాడో దాని లెక్క చొప్పున వానికి ఆ కుంటోడిగానో గుడ్డోడిగానో శిక్షలు వస్తున్నాయి. మన కళ్ళ ముందే శిక్షలు అనుభవించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎందుకు వీడు అనుభవిస్తున్నాడంటే దానికి ఒక జవాబు మనకు కావాలి. మన దగ్గర జవాబు లేదు, కానీ బైబిల్లో జవాబు ఉంది. ఈ సృష్టిలో ఏది జరిగినా చీమ చిటుక్కో అన్నా కూడా దానికి బైబిల్ సమాధానం చెప్తుంది. ఇది ఎందుకు ఇట్లుంది అంటే బైబిల్ సమాధానం చెప్తుంది. వీడు ఎందుకు ఇట్లా పుట్టాడు అంటే బైబిల్ సమాధానం చెప్తుంది. ఇట్లా ఉంటే నాకు భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే బైబిల్లో సమాధానం ఉంది. బైబిల్ భగవద్గీత రెండు బాబా ఈ పేరు ఆ పేరు ఒకటి వస్తుంటుంది. దేవుడి వల్ల అన్నింటిలో ఉన్న జ్ఞానాన్ని స్వేచ్ఛాయుతమైన బుద్ధితో చూడగలిగే మనసు ఇచ్చినందుకు మనం అన్నిటిని పరీక్షించి జ్ఞానం తెలుసుకోవాలి. కుషించుకుపోయిన మనస్సు బుద్ధి ఉండకూడదు. కాబట్టి మనం ఆ బుద్ధితో ఉంటే కనుక మనకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడును. అంటే నువ్వు ఎంత కొలుస్తావో, నువ్వు గంట సేపు కుడితే నీకు గంట రాస్తా, 2 గంటలు కుడితే 2 గంటలు రాస్తా. ఈ విధంగా అనవసరంగా మనం ఎంతో మందిని ఎన్నో రకాలుగా కామెంట్ చేస్తుంటాము, అవమానిస్తుంటాము, రకరకాల చిత్ర విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ మాట మనం హెచ్చరికగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకడు గుడ్డివాడిగా పుట్టి మనతోనే తిరుగుతూ ఉన్నప్పటికీ వాడు ఏదో గతంలో
ఎవరికో తీర్పు తీరిస్తే అది వాడు మళ్ళీ అనుభవిస్తున్నాడు. కానీ మనం తెలుసుకోగలిగితే మనము వాడిని మళ్ళీ గుడ్డోడా అనం. ఒక దేవుడు ఇట్లా వానికి ఏదో శిక్ష వేసిండు, క్యాన్సర్ రూపంలోనో, గుడ్డితనమో, చోటితనమో, అవుటితనమో, ఏదో రూపంలో, అది వాందే అయిపోతుంది, అయిపోయినాక అది లేకుండా పోతుంది అని. ఇది ఈ మాట మనం చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకుంటే ఈ స్వామీజీలను కానీ, బోధకులు, క్రిస్టియన్ పాస్టర్లను కానీ ఎవరిని మనము దూషించము. మనకు కావాల్సింది ఏంటి అంటే వాక్యం ద్వారా జీవితాన్ని గడపటం. ఇప్పుడు మనం ఎవరిని దూషించొద్దు. మనకు అవసరం లేని దగ్గర మౌనంగా ఉండటం చాలా మంచిది. అవసరమైన దగ్గర జ్ఞానాన్ని చెప్పడం ఇంకా మంచిది. జ్ఞానం ముందు తెలుసుకోవడం మంచిది. కాబట్టి ఎవరిని తీర్పు తీర్చకూడదు. సరే, ఇప్పుడు ఇంకా దీనికి అనుబంధంగా చాలా వాక్యాలు ఉన్నాయి. నీ కంటిలోనున్న దూలము మెంచక నీ సహోదరులనున్న నలుసును చూచుటే ఎలా. ఇది మళ్ళా మన గురించి చెప్తున్నాడు. కానీ ఈ 2 లైన్లు సూత్రము అన్నమాట. సూత్రము అంటే చట్టము అని, దేవుని చట్టము అని, దేవుడి శాసనము అని. ఇది నువ్వు తీర్పు తీర్చొద్దు, నీకు తీర్పు తీర్చబడదు. నువ్వు తీర్పు తీర్చితే నీకు తీర్పు తీర్చబడను. నువ్వు ఎంత తీర్పు తీరుస్తావో, అంటే నువ్వు ఎంత కొలత కొలుస్తావో అంతే నీకు రాస్తా, నీకు వేరే రాయను. అందుకే గుడ్డోడుగా ఉంటాడు, మిగతా అన్ని బాగానే ఉంటాయి. ఒకడు కుంటోడుగా ఉంటాడు, మిగతా అన్ని బాగానే ఉంటాయి. అంటే వాడు ఏం చేసిండో వాడు గతంలో అని తెలియదు. గతంలో అంటే ఎప్పుడు చేసిండు అని అంటే మళ్ళీ మనకి జన్మలు ఉన్నాయా లేవా, ఇదంతా మనకి ఈ ఒక్క మాటతోనే మనము జన్మలు ఉన్నాయి అన్న లోతైన విషయం కూడా ఇందులోనే దాచిపెట్టబడి ఉంది. కానీ ఈ కోణంలో, ఈ విధానంలో మనం జాగ్రత్తగా ఉండి పాపం అంటకుండా తిరగాలి. బైబిల్ వాక్యము ప్రతి క్షణము పాపం అంటకుండా తిరిగే విధంగా మనకు నేర్పిస్తుంది. క్రీస్తు ఏమంటున్నాడు, నువ్వెందుకు అనవసరంగా వాణి తిట్టా, వేణి తిట్టా, ఇదంతా నీకెందుకు? వాడి శిక్ష వాడు అనుభవిస్తాడు. నీ పక్కనే ఉన్న నీ సహోదరుడు ఎవరిని ఎంత చండాలంగా కామెంట్ చేసినా, దూషించినా అది వాడికే వస్తుంది, నీకేం రాదు. నీ కర్మ నీదే, నీ పాపం నీదే. కర్మ అన్న లెక్కాచారం. ఆ లెక్కాచారము అనేటువంటి మాట భగవద్గీతలో ఉంటే ఇక్కడ కొలత అనే మాట ఉంది. రెండు సేమ్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే చెప్పింది ఒకడే. అక్కడ భగవద్గీతలో చెప్పింది కృష్ణ అనే పేరుతోని దేవుడు చెప్పిండు, ఇక్కడ క్రీస్తు అనే పేరుతోని దేవుడు చెప్పిండు. చరిత్రలు వేరు కావచ్చు కానీ అందులో ఉన్న ఆత్మశక్తి ఒకటే. కాబట్టి మనం ఇది చట్టంగా తీసుకొని తీర్పులు తీర్చటాలు, తిట్టుకోవడాలు, అవమానించుకోవడాలు, వెక్కిరించుకోవడాలు, అది సమయం దొరికింది కదా అని మనం ఇదే నింపుకుంటుంటాం. అట్లా ఈ వాక్యం మనం నిరంతరం జ్ఞాపకం పెట్టుకొని సాధ్యమైనంత వరకు ఈ పాపంలో చిక్కుపడకుండా ఉండాలి. మనము సహనం వహిస్తే, మనం జాగ్రత్తగా ఉంటే మనకు ఏ విధమైనటువంటి తీర్పు వస్తుంది. తీర్పు తీర్చే దేవుడే కదా. ఈ దేవుడు మనకు మంచి తీర్పు తీర్చాలంటే మనం ఎట్లా ఉండాలి, అంతే కదా. ఈ మంచి తీర్పు తీర్చడం కొరకు, మంచిగా ఉండటం కొరకు మనం జీవితాన్ని కొనసాగిస్తూనే మంచిని కూడా కాదని సత్యంలోనికి మనం ప్రవేశించాలి. ఇప్పుడు ఈ మాటని మంచి మాట అందామా, సత్య మాట అందామంటే ఇది సత్యము. మంచి చెడులతో సంబంధం లేదు, ఇది సత్యం. ఒకని మంచోడు అని తీర్పు తీర్చినట్టే కదా, అది కూడా కొలితే కదా. కానీ మళ్ళీ అందులో ఏమనుంది, మంచి తీర్పు తీరిస్తే ఏమొస్తుంది, చెడ్డ తీర్పు తీరిస్తే ఏమొస్తుంది, ఈ పాప పుణ్యాల మిళితమైన మంచి చెడులు కాకుండా ఈ చట్టం అనేది ఒకటి ఉంది అనేటువంటిది ఇది దాచిపెట్టబడిన రహస్యము. ఇది కర్మ అంటించుకోవడం, అంటే పాపం అంటించుకోవడం, తిరిగి మళ్ళీ దాన్ని అనుభవించటం అనేటువంటి చట్టం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ మధ్య క్రీస్తుని గురించి హిందువులు అవమానిస్తుంటారు. భగవద్గీత చదివిండో చదవలేదో మరి తెలియదు, కానీ ఈ చట్టము భగవద్గీత చదివిన వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు మనం క్రీస్తు ద్వారా తెలియబడిన ఈ వాక్యం ఏదైతే కర్మ
భావాన్ని బట్టి, తీర్పుని బట్టి, నువ్వు ఏదంటావో దాన్ని బట్టి వస్తుందన్న విషయం భగవద్గీత చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తెలిసినా కూడా ఎందుకు అంటున్నారంటే వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు మడుపుకొచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఎంత తిట్టారో, ఎంత కొలిచారో, ఎంత అవమానిస్తున్నారో, క్రీస్తుని కానీ కృష్ణుని కానీ ఎక్కడ భగవంతుని జన్మ ఉన్న ఎంత అవమానిస్తున్నారో, మళ్ళా అది వాళ్ళకి తిరిగి అంతే కొలత చొప్పున అది శిక్షగా మారి వాళ్ళని బాధిస్తుంది. ఇప్పుడు బాధించబడే వాళ్ళందరూ ఉన్నారు లోకంలో. మన 4 అడుగులు ఎత్తే చాలా మంది కనిపిస్తుంటారు రకరకాల బాధలతో. అవన్నీ ఎక్కడి సంపాదించుకునేటప్పుడు తెలియదు. నిన్న దూషించేసి ఈరోజు శిక్ష పడాలంటే అట్లా లేదు దేవుని చట్టం. అట్లుంటే అందరు నోరు మూసుకొని చాలా జాగ్రత్తగా ఉండేటోళ్ళు. కానీ అట్లా కాదు. ఇదేమంటాడు, నీకు ఇవ్వబడిన ఒక జన్మంతా నువ్వు జాగ్రత్తగా ఉంటే మళ్ళీ తీర్పు తీర్చి మళ్ళొక జన్మలో నీకు మేలుగా ఉంటే, నీ ఇష్టానుసారం జీవితాన్ని వంకర టింకరగా అపసవ్యంగా ఒక జీవితం మొత్తం ఉంటే మళ్ళీ తీర్పు తీర్చి మళ్ళీ నరకంలో వేస్తా. ఇక్కడే ఉన్నాడు, స్వర్గంలో ఉండేవాడు ఇక్కడే ఉన్నాడు. మనం ఊహించినంత ఇల్లులు కట్టుకొని మనం ఊహించినంత లగ్జరీగా బతుకుతున్నారు. వాళ్ళు కూడా తీర్పు తీర్చబడిన వాళ్ళే. అంటే మంచి సుఖం అనుభవిస్తూ, ఆరోగ్యం అనుభవిస్తూ, ఇతరుల చేత సేవలు, గౌరవాలు అన్ని పొందుతూ తీర్పు తీర్చబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా తీర్పు తీర్చబడిన వాళ్ళే. మళ్ళీ వాళ్ళని అసహించుకోవద్దు, అసూయపడొద్దు, మళ్ళీ అదొక కథ. వాళ్ళు చేసుకున్న ఏమంటారు పుణ్యమే వాళ్ళకి ఈరోజు వచ్చింది. మరి ఒక దరిద్రంలో మునిగి మురికాల పక్కన జీవితాన్ని గడిపి దోమలు ఇవన్నీ రకరకాలైనటువంటి వ్యక్తులు జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళని కూడా చూస్తున్నాం. వాళ్ళు కూడా తీర్పు తీర్చబడిన వాళ్ళే. కానీ అది ఎక్కడిది అంటే వాళ్ళు అపసవ్యంగా నడుచుకోవడం చేత, ఇష్టానుసారంగా నడుచుకోవడం చేత, బైబిల్ వాక్యం తెలవకపోవడం చేత, ఈ పాప పుణ్యాలలో ఎట్లా నడుచుకోవాలని యుక్తి లేకపోవడం, తెలివి లేకపోవడం చేత ఈ నరకం అనేటువంటి దాంట్లో ఇరుక్కుపోయి దారిద్ర్యము, లేమితనము, అపసవ్యము, మంచి మాటలు తెలియకపోవడం, మంచి మాటలు చెప్పేవాళ్ళు లేకపోవడం, అట్లాంటివన్నీ మనకు ఏర్పడతా ఉంటాయి. సరే, ఇప్పుడు తీర్పు తీర్చొద్దు, ఎవరిని తీర్చొద్దు, ఇంకా దేవుని విషయంలో ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలా. ఇది చట్టము, ఇది శాసనము, ఇది ప్రతి మనిషికి వర్తిస్తుంది. ఒక ముస్లిం, హిందూ, క్రిస్టియన్, ఎవరు భూమండలం మీద పుట్టిన ప్రతి మనిషికి ఇది వర్తిస్తుంది. ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టానికి లోబడే మనిషి నడుచుకుంటాడు, సంపదలు పొందుతాడు. సంపదలు అంటే పాప పుణ్యాల సంపదలు. పాపమైన పుణ్యమైన ఈ తీర్పులు తీర్చడాలలోనే వస్తాను నీకు. దీని దగ్గర జాగ్రత్తగా ఉండి ఎట్లా తప్పించుకోవాలి, దీని లోపల ఏమేమి ఉంది, తెలివితేటలేంది, ఇది అంటకుండా ఎట్ట తిరగాలి, ఇవన్నీ మనం తెలుసుకొని తీరాల్సిందే. కాబట్టి తీర్పు తీర్చవద్దు, కొలసవద్దు, మనం కొలిపించుకోవద్దు. ఇది క్రీస్తు చెప్పింది. కాబట్టి ఈ చట్టం గుర్తుపెట్టుకొని ఎవరిని గురించి అయినా కామెంట్ చేయాలంటే, వాళ్ళని వెక్కిరించాలన్నా, గణపరచాలన్నా, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలన్నా మనకు అవసరం లేదు. కానీ జాగ్రత్తగా మాట్లాడడం, మంచి మాటలే మాట్లాడడం, మంచి కూడా వదిలిపెట్టి సత్యాన్ని మాట్లాడడం అనేది ఎట్లా అని మనం నేర్చుకుంటూ, మన జీవితంలో మన హృదయం నుంచి ఏమేమి వస్తాయని గమనిస్తూ, మన చుట్టుపక్కల వాళ్ళు ఏమేమి మాట్లాడుతారో గమనించు, వాటి పక్కన ఇరుక్కోకుండా, వాటిని తగులుకోకుండా మనం జీవితాన్ని యుక్తిగా నడుచుకొని పాపం అంటకుండా తిరగాలి, పాపం సంపాదించుకోకుండా తిరగాలి. ఈ జ్ఞానం తెలుసుకోగలిగితే మనం తప్పకుండా తీర్పులోనికి, అంటే నరకంలోనికి పోకుండా అసలు తీర్పులోనికే రాకుండా ఉండాలి అని అంటే, ఇంకా మనం ఈ లోపల జ్ఞానం బాగా తెలుసుకొని ముందుగా అయితే ఈ చట్టాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకొని చాలా జాగ్రత్తగా మసులుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.